నీ సంఘంలో నీకు దొరకంది అక్కడ ఏమన్నా దొరుకుతాదంటేనే వెళ్ళు. బాగా వినండి మాట. నీ సంఘంలో నీకు దొరకంది అక్కడ దొరుకుతాయి. మళ్ళీ గొడవలు కాదు. మా సంఘంలో గొడవలే, ఆడ గొడవలు బయలు జరుగుతున్నాయి, ఆడకపోతామని అనుకునేవి. ఆత్మీయ విషయాల సంగతి మాట్లాడుతున్నా. ఏడొక వారం ఆడొక వారం పోతే నువ్వు సత్య సమాధి ఎవడు చేస్తాడని, నీ పెళ్ళిళ్ళు ఎవడు చేస్తాడని, ఇదంతా పక్కన మారేద్దాం. నిన్ను పట్టించుకునే సేవకుడు ఉండడు. స్పెషల్ స్పీకర్ల వెనకాల ఎప్పుడు పడద్దు. ఎందుకు తెలుసా? వాళ్ళు 3 రోజులు భలే కనిపించిన ఒకటి పేజ అనుకుంటారు, నీ పేరు గుర్తుపెట్టుకొని వెళ్ళిపోతారు. నీ స్థానిక సేవకుడే నిన్ను పట్టించుకునేది, నీ స్థానిక పెద్దలే నిన్ను పట్టించుకునేది. స్థానిక సంఘాన్ని అతుక్కొని పెట్టుకో, అంతేగాని సెలబ్రిటీల వెనకాల పోబాకు, దయచేసి పోబాకు. అదంతా ఒక పెద్ద హైప్ మాత్రమే. ఎంత బాగా చెప్పినా నిన్నెవడూ పట్టించుకోడు. నీకు టైం లేదు. ఇప్పుడు నువ్వు నన్ను కలిసి అన్న నా కోసం ప్రార్థన చేయండి అంటే తప్పకుండా అంటది. పెద్ద అబద్ధం. నేను చేయను. మా స్థానిక సంఘంలో ఉంటున్నోడి కోసం నేను చేస్తాను. మీకు ఎదురు చేస్తాను నేను. కాబట్టి స్థానిక సంఘాన్ని అతుక్కొని ఉండండి. ఎందుకంటే బయట మీకు బోధ దొరుకుతుందేమో, కానీ మిమ్మల్ని పట్టించుకొని ఆత్మీయంగా ఎదుగుతున్నారా లేదా అని మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని పట్టించుకొని మీ కోసం ప్రార్థన చేసి మీ దుఃఖాలలో, మీ సంతోష కార్యాలలో మీతో పాటు పాలు పంపులు కలిగి ఉండాలంటే ఒక స్థానిక సంఘం, స్థానిక సేవకులు లేక స్థానిక మెంటర్స్, మార్గదర్శకులు చాలా అవసరం. అందుకనే ఒక స్థానిక సంఘాన్ని అటెండ్ అయ్యి ఉండండి.